సత్యసాయి జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ చేశారు. బాత్రూముల్లో అపరిశుభ్రత వాతావరణంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణం ఉండటం పైన పారిశుద్ధ్య సిబ్బందిపై మంత్రి ఫైర్ అయ్యారు. త్రాగునీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉండటంపై మండిపడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వార్డెన్ను మంత్రి ఆదేశించారు. హాస్టల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, ఎప్పటికప్పుడు వేడి ఆహారం వండి పెట్టాలని వార్డెన్కు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా తనతో చెప్పాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. కలర్ రైస్, చికెన్ గ్రేవీ, చికెన్ వైట్ రైస్, రసం మధ్యాహ్నం అయిపోయింది. ఎవరు చైర్మన్ చైర్మన్